హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి లగేజ్ అంతా సర్దాడు ఎక్కడికి వెళ్తున్నాడని అనుకుంటున్నారా? ఏం లేదు, మన ఊరు నుంచి అయితే మనం హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అవుతూ ఉన్నాను. మొత్తం నా జర్నీ ఎలా ఉంది, ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది అంత మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. బస్ స్టాండ్కి వచ్చే లోపల బస్సు అయితే రెడీగా ఉండే అనమాట. మన ఊరు అయితే కనుక నార్పల్ నుంచి అనంతపూర్కి అయితే వెళ్తున్నాను నేను. ఎందుకు వెళ్తున్నాను నార్పల్ నుంచి అనంతపూర్కి అనుకుంటున్నారా? ఏం లేదు, ట్రైన్ అయితే నేను అనంతపూర్ నుంచి అయితే ఉంది నాకు అనమాట. ఏ ట్రైన్ అనుకుంటున్నారా? కాచిగూడ ఎక్స్ప్రెస్. అది వచ్చేసి నైట్ 7:50కి వస్తుంది అనమాట. మొత్తానికైతే మనం రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. రైల్వే స్టేషన్లో అయితే కనుక చాలా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. మేబీ ఎంత డెవలప్ అవుతుందో మనకైతే తెలియదు, కానీ డెవలప్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. చూడండి, లగేజ్ అయితే చాలా ఉంది. ఒక ట్రాలీ బ్యాగు, ఒక ల్యాప్టాప్ బ్యాగు అండ్ ఒకటి కాలేజ్ బ్యాగ్. ఈ 3 బ్యాగ్స్ అయితే నేను ఒకరిని తీసుకెళ్తున్నాను. లిఫ్ట్ అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ నేనైతే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. కరెక్ట్గా మన ట్రైన్ అయితే కనుక 7:50కి అయితే వచ్చేసింది. మనమైతే కనుక అప్పర్ బెర్త్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అప్పర్ బెర్త్ ఎందుకంటే కనుక అప్పర్ బెర్త్ అయితే కనుక మనకి గాలి అనేది బాగా వస్తుంది ఫ్యాన్ నుంచి, అందుకే అప్పర్ బెర్త్ అయితే ప్రిఫర్ చేసినాను. అండ్ అలా ఒక 2 అవర్స్ తర్వాత ట్రైన్ అయితే కనుక గుంతకల్కి 5 కిలోమీటర్స్ ముందు అయితే ఆగిందనమాట. అక్కడ చూస్తే పోలీసు వాళ్ళంతా నిలబడి ఉన్నారు. ఎందుకు అవ్వా అనుకుంటా అంటే బిఫోర్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇక్కడ. నైట్ టైం ఇక్కడ ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళవి చైన్ కానీ పర్స్ కానీ ఏదైనా తీసుకునేది ఇక్కడ నుంచి దుంకేదనమాట ట్రైన్లో నుంచి బయటికి. అలా క్రైమ్స్ ఎక్కువైందని చెప్పేసి అక్కడ పోలీసు వాళ్ళని పెట్టినట్టు ఉన్నారు. మొత్తానికైతే మనం గుంతకల్ జంక్షన్లో అయితే ఉన్నాము. చూడండి, నాకు బిఫోర్ నేను బెంగళూరులో వర్క్ చేస్తుండే కదా, ట్రాన్స్పోర్టేషన్ బాగుండే. మాకు ప్యాసింజర్ ట్రైన్స్ ఉండే 150తో వెళ్తా అంటే 150తో వస్తా అంటే అనమాట. ఇప్పుడైతే కనుక ట్రైన్స్ బుక్ చేయాలన్నా బుక్ అవ్వకు, పెద్ద టాస్క్ అయిపోయింది. మొత్తానికైతే మనం కాచిగూడకైతే చేరుకున్నాము మార్నింగ్ 5 కల్లా. అండ్ బయటనే కాచిగూడ బస్ స్టాండ్ ఉంటుంది. నియరే ఒక 100 మీటర్స్ అలా ఉంటుంది బయటని. నేనైతే అయితే బస్సు ఎక్కాను, లకడీ కపూలు. ఈ కండక్టర్ అయితే సతాయిచ్చింది. 20 మినిట్స్ అయినా కూడా బస్సు అయితే స్టార్ట్ చేయలేదు. ఫుల్ అయినారు, ఇంకా ఎక్కిస్తూనే ఉంది. మొత్తానికి మనం కాచిగూడ నుంచి అయితే లకడీ కపూల్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనం హైటెక్ సిటీకి అయితే వెళ్ళాలి అనమాట. హైటెక్ సిటీ దగ్గర నా శిల్పారామం అనే ఒక బస్ స్టాప్లో అయితే దిగాలి అనమాట. అక్కడ మనకి కంపెనీ వాళ్ళు ఏదైనా హోటల్ ప్రొవైడ్ చేసినారు. ఒక హోటల్ 1 వీక్ అయితే ప్రొవైడ్ చేసినారు. నేను ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నా అనేది మీకు ఇంకా అర్థమవుతాను లేదు కదా, చెప్తాను. అది కొంచెం ముందుకు వెళ్ళేసరికి చెప్తాను. అండ్ ఇక్కడ బస్ ఫేర్స్ అయితే కనుక 5 కిలోమీటర్లకి నాకు 30 రూపాయలు ఏమో ఛార్జ్ చేసింది. మరి దారుణంగా ఉన్నాయి బస్ ఛార్జెస్ అయితే ఇక్కడ. అండ్ నేనైతే కనుక మన లొకేషన్ అయితే రీచ్ అయిపోయాను. శిల్పారామం ఇది బస్ స్టేషను. ఇక్కడ నుంచి అయితే ఒక 600 మీటర్స్ అయితే ఉందన్నమాట మన హోటల్. ఈ హోటల్కి రీచ్ అవ్వాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. చూడండి, ఇదే శిల్పారామం, బాగుంది ఇప్పుడైతే. అండ్ బెంగళూరు హైదరాబాద్ 2 కంపేర్ చేస్తే నా ఎక్స్పీరియన్స్తో అయితే కనుక బెంగళూరే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. నేను విన్న పరంగా అయితే కనుక ఇక్కడ హాస్టల్స్ కాస్ట్ ఎక్కువ అంట, ఫుడ్ కూడా అలానే కాస్ట్ ఎక్కువ. అండ్ ఇది హైటెక్స్. మనం వెళ్ళాల్సిన హోటల్కి అయితే ఇదే అనమాట, జూబ్లీ ఎన్క్లేవ్. ఇక్కడ నియర్ బై ఫుడ్ స్టాల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. నేనైతే ఫుడ్కి అయితే చాలా సఫర్ అయినా. ఏది చూసినా కూడా ఫుడ్ 100+. నేను బెంగళూరులో ఉన్నప్పుడు అయితే కనుక స్ట్రీట్ ఫుడ్ 40కే అవైలబుల్గా ఉండే, 40 రూపాయలకే. ఇక్కడ ఏది తినాలన్నా 100+, 90+. ఇదే మనం స్టే చేయాల్సిన హిల్ వ్యూ హోటల్ అయితే. ఒకసారి మీకు ఈ హోటల్ రూమ్ అయితే చూపిస్తాను, చూడండి. ఈ హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ల్యాండ్లైన్ నుంచి 444కి అయితే కాల్ చేయాలి. ఏదైనా రిసెప్షన్లో ఏమన్నా హెల్ప్ కావాలంటే 222కి చేయాలి. అండ్ వీళ్ళ మెనూ చూసాను అనమాట. పూరి సబ్జీనే 145 అయింది. నాకు దిమ్మ తిరిగింది. ఇంకా ఇక్కడ ఏం తినకూడదు అని ఫిక్స్ అయినా.
ఏది చూసినా 200-250 ప్లస్, ఏది చూసినా బేసిక్ది కూడా 200 ప్లస్ ఉంది. మార్నింగ్ అయితే కనుక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ రోజుకి అయితే కనుక మనకి పరోటా అయితే కనుక ఇచ్చారనమాట. వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే నేను ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. నేను నియర్ బై హైటెక్స్ దగ్గర బస్ కోసం అయితే వెయిట్ చేస్తాను. మనం అయితే కనుక ఆఫీస్కి అయితే రీచ్ అయ్యాం. మన లొకేషన్ నుంచి ఇక్కడికైతే 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి విప్రో సర్కిల్. ఇక్కడైతే కనుక మంత్రి కాస్మోస్ అనే బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో వచ్చేసి టీసీఎస్, అసెంచర్ అండ్ మా కంపెనీ వాల్యూ మొమెంటమ్. మర్చిపోయి కదా, నేను వర్క్ చేసే కంపెనీ అయితే వాల్యూ మొమెంటము. ఇది వచ్చేసి 3 లొకేషన్స్లో అయితే ఉంది ఇండియాలో, హైదరాబాద్, పూణే అండ్ కోయంబత్తూర్. ఇది వచ్చేసి స్పెసిఫిక్గా ఒక నిచ్ మీదే వర్క్ అవుతుంది అనమాట. అది కూడా వచ్చేసి ఇన్సూరెన్స్ డొమైన్ మీద బాగుంటుంది. ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ డొమైన్ మీద అయితే లే ఆఫ్స్ అనేవి అస్సలు ఉండవు అనమాట. ఇదే అనమాట మా కంపెనీ. చూడండి, హైదరాబాద్లో అయితే టోటల్ 3 క్యాంపస్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి ఆస్టర్ పల్నాడు వాల్యూ మొమెంటమ్ లొకేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మంత్రి కాస్మోస్ ఒకటి ఉంది. ఇంకోటి అయితే ఇక్కడ సిటీలో ఉందంట. నాకైతే కనుక ఆఫీస్ లొకేషన్ అయితే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్ఫ్రా అయితే బాగా నచ్చిందనమాట. ఇది ఓన్ బిల్డింగ్ అనమాట వీళ్ళది, వాల్యూ మొమెంటమ్ వాళ్ళది. బయట చూడండి, సిటీ మాకైతే కనుక ఎవరైనా టైంపాస్ కావాలంటే నేను బయటకు వచ్చి ఇక్కడ కూర్చొనేస్తాను అనమాట. సూపర్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది ఇక్కడ. అండ్ లోపల అయితే ఎక్కువ ఏసీ ఉంటుంది, ఎప్పుడు ఏసీలోనే ఉంటాం కాబట్టి కళ్ళంతా బయర్లు కమ్ముతాయి అనమాట. అందుకే ఎప్పుడైనా రిలాక్సేషన్ కోసం నేను బయటకు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అనమాట, ఈ చెట్ల కింద. ఆఫ్టర్నూన్కి అయితే లంచ్కి అయితే బయటకు వెళ్ళడానికి నాకైతే ఏం తెలియదు. అందుకని చెప్పేసి ఆఫీస్ క్యాంటీన్లో తీసుకున్నాం ఒక ఎగ్ రైస్. దీని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి నేను లీవ్ అయ్యాను అనమాట. ఆఫీస్లో అయితే టోటల్ 6 అవర్స్ అయితే ఉండాలి, 6 గంటలు అయితే కూర్చోవాలి ఆఫీస్లో. అండ్ ఇది వచ్చేసి ఇందాక చూపించా కదా, వచ్చేసి అమెజాన్ ఆఫీసు. ఇవంతా వచ్చేసి పక్కనే చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ వచ్చేసి వ్యవహారాగా ఉంటుంది. ఇక్కడే నాకు తెలియక ఆఫ్టర్నూన్ అక్కడ తిన్నా, కానీ ఇక్కడే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. నేను ఆ ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేసే ఈ ఏరియా అంతా. అండ్ ఇక్కడ కూడా ఫుడ్ బాగానే ఉంది. ప్రైసెస్ అయితే ఎగ్ రైస్ అయితే కనుక 70 ప్లస్ ఉంది. అంతే, అక్కడ బెంగళూరుతో వచ్చుకుంటే ఇక్కడ 10-20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. మొత్తానికైతే నేను వ్యవహారాక్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఎందుకంటే ఇక్కడ బస్సెస్ అని ఇక్కడే స్టాప్ అవుతాయి అనమాట. నేనైతే కనుక హైటెక్ సిటీ బస్ అయితే ఎక్కాలి. ఇదే మన హైటెక్ సిటీ బస్సు. వ్యవహారాక్ లొకేషన్ అంటే ఇదే. ఆ రాక్స్ పెట్టేసి అక్కడ వ్యవహారాక్ అని పిలుస్తున్నారేమో, నాకైతే తెలియదు దీని గురించి. నెక్స్ట్ మనం అయితే మనకు శిల్పారామంలో దిగేసాము హైటెక్ సిటీలో. నేనైతే వాక్ చేసుకుంటా మన హోటల్కి అయితే వెళ్తాను. ఈరోజు ఆఫీస్లో అయితే నాకు జాయినింగ్ కిట్ అయితే ఇచ్చారు. జాయినింగ్ కిట్లో ఏమేమి ఉన్నాయనేది అయితే నేను చెప్తాను మీకు. అండ్ చూడండి, ఇలా నేను నడుచుకుంటూ వెళ్తా అంటే కనుక మా హోటల్కి రూమ్కి నాకైతే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ది బిల్డింగ్ అయితే కనపడింది. నేనైతే షాక్ అయ్యాను, ఓకే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడే ఉన్నారని. మన టోటల్గా అయితే మన హాస్టల్ రూమ్కి అయితే రీచ్ అయ్యాను. ఈరోజు నాకైతే జాయినింగ్ కిట్గా ఒక ల్యాప్టాప్ బ్యాగు, జాకెట్ ఇచ్చారు వాల్యూ మొమెంటమ్ వాళ్ళది, అండ్ ఐడి కార్డు. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్, ఎలైట్ బుక్, ఆ తర్వాత వాటర్ బాటిల్ ఇచ్చారు, వాళ్ళ లోగో మెన్షన్ చేసి వాల్యూ మొమెంట్ అని. అండ్ ఒక మగ్గు కూడా ఇచ్చారు, అండ్ బ్యాగు. ఇవి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈవినింగ్ అయింది కదా, నైట్ అవుతుంది, ఇంకా తినడానికి అయితే వెళ్ళాలి కదా. డిన్నర్కి వెళ్దామని చూస్తే బయట ఎక్కడే కానీ మన ఏరియాలో ఉన్నట్టు లేదు. ఇక్కడైతే అంత సిటీ కదా, ఫుడ్కి అయితే చాలా అవస్థ ఉన్నాయి. ఎక్కడో ఇక్కడ ఒక మొబైల్ క్యాంటీన్ కనబడితే అక్కడికి వచ్చాను అనమాట దోశ తిందామని. ప్లేన్ దోశ 2 పీసెస్ వచ్చేసి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేసినాడు అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. వన్స్ డిన్నర్ అయితే అయ్యాకైతే మనం అయితే మన రూమ్కి వెళ్ళాము. ఇది నా ఫస్ట్ డే ఇన్ హైదరాబాద్ అండ్ వాల్యూ మొమెంటమ్ కంపెనీ. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.